నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మ. ఇక ఈరోజు ఒక విశ్లేషణ అందించడానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులైనటువంటి సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి అసలు అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి, వేటి ఎఫెక్టు ఏ విధంగా ఉంది అనే అంశాలు కూడా విశ్లేషణ అడిగి తెలుసుకుందాం ఎలా జరుగుతుందో. నమస్తే అండి నాగార్జున రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఓకే, అసలు అంతర్జాతీయంగా ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్క నిర్ణయం ఒక్కోసారి ఒక్కొక్కరి మీద ఎఫెక్ట్ పడుతుంది. అంతర్జాతీయంగా కూడా చాలా ఎఫెక్ట్లు పడిన వైనాలు కూడా మనం చూసాం. ఏంటి ఆ నిర్ణయాల వెనకాల ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? 45వ సారి అమెరికా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ట్రంప్ గారు బాగానే ఉన్నారు. మోడీ గారికి ఆయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. హౌడీ మోడీ అని చెప్పి చాలా హడావుడి చేశారు అమెరికాలో. ఆయన ఇండియా వచ్చినప్పుడు అహ్మదాబాద్లో కూడా చేశారు. బాగానే 47వ సారి అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చేసాయి. ఆయన బిహేవియర్ చూస్తుంటే, ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ చూస్తుంటే, చెప్పేటువంటి మాటలు చూస్తుంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పక తప్పదు. అలా అంతర్గత విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం అనేది సమంజసం కాకపోయినప్పటికీ, అమెరికా అంటే అంకుల్ శామ్, పెద్దవాడు, గౌరవించదగ్గవాడు, మర్యాదపూర్వకంగా ఉండవలసినటువంటి వాడు, మనకు కష్టాలు వస్తే ఆదుకునేటువంటి వాడు అనేటువంటి అభిప్రాయం ప్రపంచంలో అందరికీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి దాన్ని చూసారులే మీరు అంటడం చాలా మంది చూసాము అని మనం బయటికి అనకపోయినప్పటికీ, నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అనుకుంటున్నారన్నమాట. ఇది లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఈసారి మటుకు ఆయన బిహేవియర్లో చాలా తేడా వచ్చింది. ప్రధానంగా ఎలక్షన్లకు ముందు అమెరికా ఫస్ట్ తప్పులేదు, భారతీయుడిగా నేను కూడా అదే అంటాను. నా దేశంలో ఇండస్ట్రీస్ పెట్టాలి, మూసేసిన ఇండస్ట్రీలు మళ్ళీ తెరవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, ఉత్పాదక రంగం అనేటువంటిది పెంపొందాలి. మంచిదే, నేను కూడా అదే మాట అంటాను. ఆయన సపోర్ట్ చేస్తాను. అమెరికన్స్కి ఎక్కువగా ఉద్యోగాలు ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలి, ఒప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నెంబర్ 1గా ఉండాలి అని ఆయన అనుకుంటున్నాడు. భారతీయుడిగా నేను కూడా నా దేశం అలాగే ఉండాలనుకుంటాను. ఇది కూడా తప్పలేదు. కానీ అంతర్జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి చాలా విచిత్రంగా ఉంటుంది మన పరిస్థితి. ఎవరు ఎవరితో కలుస్తారో, ఎప్పుడు కలుస్తారో, దేనికి కలుస్తారో, దేనికి విడిపోతారో అంత కూడాను కన్ఫ్యూజింగ్ గానో గందరగోళంగా ఉంటుంది. కానీ ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే రెండు విషయాలు చూడాలి. స్వార్థము, వ్యాపారము, ఈ రెండే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, స్వార్థము, వ్యాపారం, ఈ రెండే ఉంటాయి. ఒకప్పుడు ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉండేది, ఇప్పుడు అది లేదు. అమెరికా వాళ్ళు, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ గారు ట్రంప్ గారు చేసినటువంటి పనులు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తాయి అన్నమాట. నాకు ఇండియా, పాకిస్తాను ఇద్దరు కూడా మంచి మిత్రుడే అని ఒకసారి అంటాడు. మోడీ గారినేమో ఆహ్వానం పంపించలేదు ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, అది కొంచెం అవమానకరమైనటువంటి విషయం. కానీ సింధూరు జరిగిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన సైనిక అధికారిని పిలిపించుకొని పర్సనల్ గా గంట సేపు మాట్లాడుకొని ఇద్దరూ కలిసి పంచపక్ష పరమాణాలు భోంచేయడం అనేటువంటిది ఆయన చేసినటువంటి పని. చివరికి అల్టిమేట్ గా ఇందులో భారత్ది తప్పు అని చెప్పలేదు, పాకిస్తాన్ది తప్పు అని చెప్పలేదు. తప్పు ఒప్పులు కనుక ఇస్తే డెఫినెట్ గా పాకిస్తాన్ అనేది తప్పే. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానమ్మా నేను, ప్రజల విజ్ఞప్తి కూడా వదిలేద్దాము. హిజ్ ఎక్సలెన్సీ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కూడా పెడదాం. ఇది అందరూ ఒకసారి వినండి, కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా సరే వాట్ ఈస్ అనేటువంటిది చూసుకోవాలి. ట్రంప్ గారు, మీరు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని భూస్థాపితం చేయాలి అనే ఉద్దేశం మీకు ఉందా లేదా? ఫస్ట్ మీరు చెప్పండి. ఇది ఒకటే ఒక క్వశ్చన్. పాకిస్తాన్ అనేటువంటిది టెర్రరిజాన్ని పెంచి పోషించే దేశం అన్న సంగతి మీకు తెలుసు.
ఇది ఇప్పటి నుంచే జరుగుతున్నది కాదు. వాళ్ళు మీ ట్విన్ టవర్స్ పేల్చేసినప్పుడే మీకు గుర్తొచ్చి ఉండాలి, అయినా కానీ రాలేదు. 11 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ వాళ్ళ భూభాగంలోకి చొరబడి బిన్ లాడెన్ని హతం చేశారు మీరే. అప్పటికీ కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ దేశంలో జరిగిన దానికి 10 సంవత్సరాల తర్వాత మీరు ప్రతీకారం తీర్చుకున్నారే. నా భారతదేశంలో 1948వ సంవత్సరం నుంచి నేను పడుతూనే ఉన్నాను ఈ బాధలు. మరి ప్రపంచానికి పెద్దనగా మీరు నాకు ఎప్పుడన్నా చేయూతనిచ్చారా? ఇవ్వలేదు. 1971లో యుద్ధం జరిగినప్పుడు రష్యా వాళ్ళు ఇచ్చారు కానీ మీరు ఇవ్వలేదు. మీ 7th ఫ్లీట్ పంపించారు, బంగాళాఖాతంలో పెట్టారు, అరేబియా సముద్రంలో పెట్టారు, హిందూ మహాసముద్రంలో పెట్టారు, బెదిరించారు. మీరును బ్రిటిషర్స్ ఇద్దరు కలిసి మత ప్రాతిపదిక మీద దేశాన్ని విభజించింది బ్రిటిషర్స్. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నది మీరు, వాళ్ళకు భూతాన్ని ఇస్తున్నది మీరు. PL 480 అనేటువంటి స్కీమ్ కింద భారతదేశానికేమో ఆహార పదార్థాలు ఇచ్చారు, చేతులెత్తి దండం పెడతారు. చిన్నప్పటి నుంచి స్కూల్లో చదువుకున్నప్పుడు తిన్నాను కాబట్టి. కానీ అదే PL 480 స్కీమ్ కింద పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చారు. టెర్రరిజాన్ని మీరు పెంచి పోషిస్తున్నారు. దాని మూలకంగా మీకు బాధ కలిగింది, నాకు బాధ కలిగింది, యూరోపియన్ కంట్రీస్ కి బాధ కలిగింది. కానీ ఇప్పటికి కూడా మీరు ఇంకానో వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి ఆయుధాలు ఇస్తామని చెప్తున్నారంటే మీకు టెర్రరిజాన్ని భూస్థాపితం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. ఇండియా పాకిస్తాన్ ఇలాగే కొట్టుకుంటూ ఉండాలి, ఇది మీ ఉద్దేశం. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. నెక్స్ట్ చైనా విషయానికి వద్దాం. చైనాకి అమెరికాకి పడదాం. ఆర్థిక పరంగా చూస్తే అమెరికా $29 ట్రిలియన్ ఎకానమీ, $35 ట్రిలియన్ అప్పుడు. నెక్స్ట్ పొజిషన్ లో ఉన్నటువంటిది చైనా. చైనా ఎదగకూడదు, అది అమెరికా ఉద్దేశం. కానీ తక్కువ రేటుగా అక్కడ తయారు చేయాలి, ప్రపంచవ్యాప్తంగా అమ్మాలి, వాళ్ళ దేశంలో కూడా అమ్ముకోవాలి, తప్పులేదు, అది వ్యాపారం. సో వ్యాపార పరంగా చైనాతో మీరు బాగుంటారు, కానీ ఆయుధాల పరంగా మటుకు మీరు వాళ్ళతో బాగుండరు. కానీ ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా కొట్టుకుంటూ ఉండాలి, యుద్ధాలు చేసుకుంటూ ఉండాలి. టెర్రరిజాన్ని ఏమో మీరు పెంచి పోషిస్తారు, వ్యాపారం మటుకు మీ ఇద్దరు కలిసి చేసుకుంటారు, మీ ఇద్దరు బాగానే ఉంటారు. మన మధ్యలో మా సంగతి ఏమిటి? ప్రపంచానికి ఏమో పెద్దనంటారు, కర్ర పెత్తనం చేస్తానంటారు, F-35 లాంటి విమానాలను కొనుక్కోవాల్సిందే అంటారు, GE 404 ఇంజిన్స్ ఇవ్వడానికని చెప్పి మీరు ఒప్పుకొని ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఎప్పుడో 1969-67వ సంవత్సరంలో తారాపూర్లో నెలకొల్పినటువంటి అణు విద్యుత్ శక్తి కేంద్రానికి ఎక్విప్మెంట్ ఇచ్చారు, ఇన్స్టాల్ చేశారు, మెటీరియల్ ఇస్తామన్నారు. 3 సంవత్సరాల తర్వాత చిపో అన్నారు. వాళ్ళ అన్నం అనేది మనకే మంచిదైంది అనుకోండి. అంతేగాని ఒకసారి ఏమంటారంటే ఏది జరిగినా నీ మంచిగా అనుకో, అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. మరి రష్యా వాళ్ళది, అమెరికా వాళ్ళది అలాగా ఉంటుంది. ఉక్రెయిన్ వారిలో రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు నాటో కంట్రీస్ అందరికి కూడాను వాళ్ళకి సపోర్ట్ చేశారు. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? వాళ్ళ భూభాగాన్ని వీళ్ళిద్దరూ కలిసి పంచుకోవాలి. అక్కడ పండేటువంటి పంటలని, భూమిలో ఉండేటువంటి ఖనిజాలని మొత్తాన్ని కూడాను చెరిసగం వాటా చేసుకొని పంచుకోవాలి అనేటువంటిదే వీడి ఉద్దేశం. దాన్నే వ్యాపారం. ఇది అంతర్జాతీయ రాజకీయం అనేటువంటిది ఇలాగే ఉంటుంది. మొన్న బ్రిటన్కి సంబంధించిన నేవీ వాళ్ళది మన త్రివేంద్రంలోకి F-35 వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ చెప్పారన్నమాట. ఒకసారి ఆయిల్ అయిపోయిందన్నారు, ఒకసారి ఏమో పనిచేయడం అన్నారు. అరే ఆయిల్ పోసుకోరా బాబునేసి అంటే నూనె అంటారు. సిస్టమ్స్ పనిచేయట్లేదంటే మేము వెరిఫై చేస్తాము, హ్యాంగర్లో పెడతామంటే చేయడానికి వీల్లేదు అంటారు. అసలు వాళ్ళు ఎందుకు పంపించారో తెలియదు, ఏ సంగతి చెప్పరు. కానీ మనం మటుకు మోడీ గారు మటుకు గారికి చెప్పాలి, కానీ ఆయన మటుకు ఏ సంగతి చెప్పరు. మేము యుద్ధము చెయ్యము, బాంబర్స్ ని ఉపయోగించము, B-2ని ఉపయోగించము అని చెప్పి 48 గంటలు తిరగకుండానే ఇరాన్ మీద మళ్ళీ యుద్ధం చేశారు. ఎందుకు చేశారండి యుద్ధం అనేసి అంటే నువ్వు అణ్వాయుధాలు తయారు చేస్తున్నావు అంటారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ వాళ్ళేమో కాదండి, వాళ్ళు శాంతి ప్రయోజనాల కోసం చేసుకుంటున్నారు, కానీ అట్లాంటివి ఏమీ జరగలేదని వాళ్ళు చెప్పినప్పటికీ 48 అవర్స్ లో వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఖతార్లో, సౌదీ అరేబియాలో, దుబాయ్లో ఇట్లాంటి చోటంతా కూడా వాళ్ళ సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ వాళ్ళ సైనిక స్థావరాల మీద దాడి చేస్తారన్న సంగతి ఎనిగో ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఖాళీ చేయించారు. కర్ర పెత్తనము చెయ్యాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలి, నా దగ్గర ఆయుధాలు కొనుక్కోవాలి, ఇది న్యాయమా ధర్మమా? అందుకని మనం అమెరికా వాళ్ళతో ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే బాగున్నారా, బాగున్నానండి, పొద్దున చేశారా అన్నంత వరకు మాత్రమే ఉండాలి, కానీ అంతకు మించి వాడుతూ ఉండకూడదు. 35 లక్షల మంది భారతీయులు అక్కడ ఉన్నారు.
అమెరికాలో సంపద సృష్టించినటువంటి జాతి భారత జాతి. ఇలాంటి భారత జాతిని ఏమో వదులుకోలేరు. కానీ పాకిస్తాన్కేమో టెర్రరిజం పెంచి పోషించే దేశానికేమో ఆయుధాలు అమ్ముతారండి. ఇది అంతర్జాతీయ రాజకీయం అంటే ఎవడి స్వార్థం వాడిదేను. స్వార్థము, వ్యాపారము, ఈ రెండు తప్ప ఇంకేముండవు. ఓకే, వ్యాపారం అంటున్నారు కాబట్టి ఈ ఎలన్ మస్క్ కి ట్రంప్ కి మధ్య జరుగుతున్నది అంటే ఆ రాజకీయ యుద్ధం, లోపల జరుగుతున్న రాజకీయ యుద్ధాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇది మన బిజినెస్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉండొచ్చు అంటారు? సింపుల్ ఆన్సర్ చెప్పేసుకుందాం అమ్మా. ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో పుట్టి పెరిగినటువంటి వాడు. ఫాదరు ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్. కార్లు రిపేర్ చేయడము, కార్ డీలర్షిప్స్ అవి ఉండేవి. అతనికి మొట్టమొదటి నుంచి కూడాను ఈ కార్లన్నా, స్పేస్ అన్నా, విమానాలన్నా ఇట్లాంటి అంటే బాగా ఇంట్రెస్ట్. అమెరికాకు వచ్చారు, మంచి వ్యాపారవేత్త అయ్యాడు. ఇంచుమించుగా $118 మిలియన్ ట్రంప్ గారిని ప్రెసిడెంట్ చేయడానికి ఖర్చు పెట్టాడు. ఆయనకి సముచితమైన స్థానాన్ని ట్రంప్ గారు కూడా ప్రొవైడ్ చేశారు. ఏంటది? డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ చేత పని చేయించడము, అవసరం లేనటువంటి వాళ్ళని తీసేయడము, గవర్నమెంట్ ఖర్చు తగ్గించడము. $35 ట్రిలియన్, $35 ట్రిలియన్ అప్పు ఉందండి ట్రంప్ గారు, అది మనం అప్పు తగ్గించుకోవాలి అని ఎలాన్ మస్క్ చెప్పినటువంటిది ట్రంప్ గారికి నచ్చలేదు. ట్రంప్ గారు తీసుకొచ్చినటువంటిది ద బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేటువంటిది మస్క్ నచ్చలేదు. ఎలాన్ మస్క్ వ్యాపారస్తుడే, కానీ ఈయనేమో కార్లు తయారు చేయడము, స్పేస్ ఎక్స్ తయారు చేయడము, టెలికమ్యూనికేషన్స్ లో, ఇప్పుడు పత్రికా రంగము, ఈ 4 ఫీల్డ్స్ లో ఉన్నాడు. ట్రంప్ గారు రియల్ ఎస్టేట్ లోనూ ఉంటాడు, వడ్డీ వ్యాపారంలోనూ ఉంటాడు. ఇద్దరు వ్యాపారస్తులే, ఇది గుర్తుపెట్టుకోవాలి. చెప్పాను కదా నేను ఎందుకంటే స్వార్థము, వ్యాపారము, వీళ్ళిద్దరు కూడా వ్యాపారస్తులే. ఎవరి వ్యాపారం వాళ్ళదే. బాగా ఉన్నారు. మరి ఇద్దరికి మెయిన్ గా తేడా ఎక్కడ వచ్చిందా బాబు అంటే అప్పుల దగ్గర, అమెరికాకు ఉన్న $29 ట్రిలియన్ ఎకానమీ దగ్గర తేడా వచ్చింది. మస్క్ గారేమో అప్పులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, గ్లోబలైజేషన్ చేయాలి, మీరు ఇంత చేటు టారిఫ్లు వేయకండి అనేది మస్క్ వాదన. మన దేశానికి పరిశ్రమలు రావాలి అన్నా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి అన్నా, మన అమెరికన్స్ కి ఉద్యోగాలు రావాలి అన్నా, అమెరికా నెంబర్ 1 కావాలి అన్నా కార్పొరేట్స్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ట్యాక్స్లు తగ్గించాలి అనేటువంటిది ట్రంప్ గారి వాదన. ఈ రెండింటికి మధ్యలో చేయాల్సింది ఏమిటంటే వయా మీడియాగా పోవాలి. ట్రంప్ గారు వేసిన ట్యాక్స్లు సామాన్యంగా లేవు కదా. 200%, 300%, 50% కూడా వేసాడు. దాంతో ప్రపంచం అంతా కూడా నల్లకొల్లలో అయిపోద్ది, గగ్గోలు అయిపోద్ది అనేది మరి అంత సీనియరిటీ ఏం లేదు. మనమేమో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాము, అమెరికా దగ్గర నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేస్తాము. ప్రజలే తెలియాలి కాబట్టి చెప్తున్నాము. యాక్చువల్ గా అమెరికా వాళ్ళు మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. కానీ చైనా వాళ్ళ విషయంలో వచ్చేసరికి మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. రష్యా వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి బ్యాలెన్స్డ్ గా ఉంటాం. యూరోపియన్ కంట్రీస్ విషయంలోకి వచ్చేసరికి ఒక కంట్రీకి మనం పే చేయాల్సి వస్తుంది, కొంతమంది మనకి పే చేయాల్సి వస్తుంది. ఇది వ్యాపారానికి సంబంధించింది. ఇద్దరు వ్యాపారస్తులే, ఒకళ్ళకొకళ్ళు బాగా ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు తేడా రావడానికి కారణం ఇదే. చివరికి అది వ్యవహారం ఎంత దూరం పోయిందంటే ఎలాన్ మస్క్ గారు నేను పార్టీ పెడుతున్నాను అని చెప్పారు. అమెరికన్ పార్టీయే పెడుతున్నాను అన్నారు. ప్రజలు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. జనరల్ గా అమెరికాలో ఏంటంటే రిపబ్లికన్స్ కానీ డెమోక్రాట్స్ కానీ 2 పార్టీలు ఉంటాయి అనుకుంటారు. ఇది తప్పు. ఇంకో 4-5 పార్టీలు కూడా ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా కూడా ఉంది. వెతుక్కోండి, గూగుల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెడుతున్నాడు అనేసి అంటే అల్టిమేట్ గా ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏమై ఉంటుందంటే అమెరికాకి ప్రెసిడెంట్ కావాలి అనేటువంటి ఉద్దేశం. కానీ మస్క్ గారు ప్రెసిడెంట్ కావడానికి అవకాశం లేదు. ఆయన అమెరికాలో పుట్టి పెరగలేదు. సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు, అమెరికాలో పెరిగాడు, అమెరికాలో ఎదిగాడు. ఛాన్స్ లేదు. సోనియా గాంధీ కూడా అందుకనే ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయింది. లేకపోతే ఆమె కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. ఆమె ఇటలీలో పుట్టింది, ఇండియాలో పెరిగింది. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాయినా సరే ఇలాగే ఉంది. పార్టీ పెట్టడం మటుకు ఖాయం. పార్టీ ఎజెండా ఏంటి, యుక్తి ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇంతవరకు తెలియదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో తెలుస్తుంది. వాళ్ళిద్దరికి మెయిన్ గా తేడా వచ్చింది ఎక్కడ బాబు అంటే గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచాలి, అన్నెసెసరీ థింగ్స్ ని తీసేయాలి అనేటువంటిది ఎలాన్ మస్క్ అంటారు. సో అల్టిమేట్ గా ఇద్దరు ఆబ్జెక్టివ్ కూడాను అమెరికా అభివృద్ధి చెందాలి, నెంబర్ 1 అయి ఉండాలి, ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు కూడాను అమెరికాలో పెట్టాలని ఇద్దరు అనుకునేది.
ఎలాన్ మస్క్ పార్టీ పెట్టాలి, మిగిలిన కూడా వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి. కానీ ఆయన అమెరికాకి ప్రెసిడెంట్ కాలేడు. ప్రెసిడెంట్ అయితే ఏంది, కాకపోతే ఏందమ్మా, ఒట్టించేవాడు నా వాడైతే ఎడబుచ్చితే మనకి ఏం పోయింది. ఉమ్, వెనక నుంచి ఆయన నడిపిస్తాడు, ఎవరినో అమెరికాని పెడతారు, అతను ప్రెసిడెంట్ అవుతాడు, వెనక నుంచి అతను నడిపిస్తాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడమ్మా, 900 కోట్ల రూపాయలు జైల్లో పెట్టారు. ఆయన ఏం చేశాడు అనేటువంటిది ఎంతో ప్రమాణంగా ఉంటుందని పంపుతారు, కానీ తప్ప మరి మన ఇండియాలోనేమో రాజకీయ నాయకులకి చట్టాలంటే లెక్క పక్కా ఉండదు. చట్టాల్లో ఉండే గ్రూప్ ఫోర్స్ అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా తిరుగుతుంటారు. కానీ అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్ లో కానీ ఫస్ట్ వాళ్ళు చట్టాన్ని రాయడం అనేటువంటిది పకడ్బందీగా రాసుకుంటారు. ఆ చట్టాన్ని వాళ్ళు గౌరవిస్తారు. చట్టం అంటే వాళ్ళకి భయం ఉంటుంది, చట్టాన్ని పాటిస్తారు. మన ఇండియాలో ఏ ఉండవమ్మా. ఇది వాళ్ళకి మనకి తేడా.